డేటా భద్రతకు హాని కలిగించే 85 యాప్లను గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. గేమ్ టీవీ, రిమోట్ కంట్రోల్ సిమ్యులేటర్ కేటగిరీలో ఉండే యాడ్వేర్ ఫ్యామిలీకి చెందిన ఈ యాప్ల వల్ల డేటా భద్రతకు భంగం కలుగుతుందని ఇటీవల కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఈ జాబితాలో స్పోర్ట్ టీవీ, టీవీ రిమోట్, ఏసీ రిమోట్, లవ్ స్టిక్కర్, రిమోట్ కంట్రోల్, పార్కింగ్ గేమ్, వరల్డ్ టీవీ తదితర 85 యాప్లు ఉన్నాయి. దీంతో ఆ యాప్లను గూగుల్ తొలగించింది. ఈ యాడ్వేర్ ద్వారా మొబైల్లో ప్రకటనలు ఫుల్ స్క్రీన్లో కనిపిస్తాయి. ఆ సమయంలో ఈ యాప్లు ప్రకటన కింద దాగి మొబైల్ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తాయి. వీటి వల్ల ఫోన్ డేటా భద్రతకు భంగం కలుగుతుంది అని ట్రెండ్ మైక్రో ఇటీవల తన బ్లాగ్లో పేర్కొంది. ఈ యాప్లను గూగుల్ ప్లే స్టోర్లో 9 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపింది. గూగుల్ తొలగించిన 85 యాప్లలో టీవీ రిమోట్ యాప్ ఒకటి. దీన్ని అత్యధికంగా 50 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిసింది. ఈ యాప్లను డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత డిస్ప్లే పైన ఫుల్ స్క్రీన్ పాపప్ బాక్స్ వస్తుంది. దానిపై కంటిన్యూ అనే బటన్ నొక్కితే మళ్ళీ యాడ్తో కొత్త పేజీ వస్తుంది. అలా చాలాసార్లు కంటిన్యూ బటన్ వచ్చిన తర్వాత యాప్ క్రాష్ అవుతుంది. అయితే మనం ఈ యాడ్లను చూస్తున్న సమయంలో సదరు యాప్ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటుంది. మొబైల్ స్క్రీన్ అన్లాకింగ్ యాక్షన్ను తస్కరించి మనం ఫోన్ను లాక్ చేసిన ప్రతిసారి ప్రకటనలు చూపిస్తూ ఉంటుంది. వీటి వల్ల మొబైల్ డేటాకు ప్రమాదమని అధ్యయనాలు చెప్పడంతో గూగుల్ వీటిని తొలగించింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.